మంత్రి జగదీష్ రెడ్డి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిల మధ్య సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అభివృద్ధి పనులు పక్కన పెట్టి తనపై విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా నల్గొండలోని మీడియాతో మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పంటలకు సాగునీరు అందివ్వకుండా రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని వెంటనే జగదీష్ రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి క్షమాపణలు చెప్పాలన్నారు. ఇప్పటి వరకు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నక్కలగండి రిజర్వాయర్ చూడటానికి వెళ్ళాను, నడుచుకుంటే వెళ్ళాను పాదయాత్ర. అవన్నీ చూసిన తర్వాత నల్లగొండ జిల్లా ప్రజానికానికి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇక్కడున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎంత అన్యాయం చేశారో చాలా బాధ అనిపించింది. 9.5 సంవత్సరాలు అవుతాం రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ల కోసం. మరీ ముఖ్యంగా నల్లగొండ జిల్లా ప్రజానికం పోరాటం చేసిందే కృష్ణా నది జలాలు ఈ జిల్లాకు తెచ్చుకోవటం. మరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సంపద మంచిగా ఉండి, కావలసినంత ధనం ఉండి, కృష్ణా నదిలో నీళ్లు బారుతా ఉంది. ఎందుకు ఆ నీళ్లు నల్గొండ జిల్లాకి తేలేకపోయారు, ఇవ్వలేకపోయారని నేను సూటిగా ఈ జిల్లా మంత్రిని అడిగాను. సరే, ఈ జిల్లా నుంచి సీనియర్ ప్రజాప్రతినిధి అని చెప్పుకునే ఒక పెద్ద మనిషి ఇవాళ శాసనమండలి చైర్మన్గా ఉన్నారు, ఆయన కూడా అడిగాను. నేను ఎస్ఎల్బీసీ టన్నెల్ ద్వారా నీళ్ళు ఎందుకు తేలేకపోయామని అడిగిన దానికి, లేకపోతే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అడిగిన దానికి, వాటికి సమాధానం చెప్పకుండా ఒక ఆయన నా పంచ గురించి, గోసి గురించి మాట్లాడు. సమస్య నల్లగొండ జిల్లా ప్రజలకు సంబంధించిన నీళ్ల సమస్య. సరే, నా పంచ సమస్య వచ్చినప్పుడు అది మాట్లాడదాం. తర్వాత ప్రజల సమస్య గురించి మాట్లాడుంటే అది వదిలేసి ఈ గోసి గురించి, పంచ గురించి ఎందుకే నీకు? నేనేదో అప్పుడు ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్ట్ కోసం నేను ప్రయత్నం, ఎప్పుడు నేను అప్పుడే